చీతాకు వేరు ఉంటుంది, లెపర్డ్కి వేరు ఉంటుంది, జాగువర్కి వేరు. అటు సైడ్ పెద్దది, ఇటు సైడ్ చిన్నది. దాని డిజైన్ చూడండి, రంగు, రుచి, చెక్కదనం. గడ్డి నోట్లో పెట్టుకుంటుంది. నడుస్తుంది నడుస్తుంది నడుస్తుంది. అదే నాగరాజు గారు వేసుకోండి అన్నట్టు వేసింది. హే గాయస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను ఎలైన్ దగ్గర ఉన్నాను. ఎలైన్ జూ 7 ఎమిరేట్స్ లోను ఇది బెస్ట్ జూ అన్నమాట, ఎలైన్ జూ అనేది. సో ఇప్పుడైతే వచ్చాను. ఈ రోజు ఫుల్ డే నేనైతే ఈ జూలోనే టైం అది స్పెండ్ చేయబోతున్నాను. చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా అయితే ఉండబోతుంది వీడియో గైస్. టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్తాను, వెళ్ళి టికెట్ అయితే తీసుకుంటాను. నేను కార్లన్నీ ఇక్కడ ఆగాయని ఇది వచ్చేసి పార్కింగ్ అనుకుంటారేమో, అది పార్కింగ్. అక్కడి నుంచి మేము నడుచుకుంటూ ఇలా రావాలి. ఈ జూ రేడియస్ ఎంతో తెలుసా? 400 కిలోమీటర్లు అండి. అంటే ఆలోచించండి ఏ రేంజ్ లో ఉంటుందో. ఇది టికెట్ కౌంటర్ అన్నమాట. టికెట్ కౌంటర్ కూడా చూడముచ్చటగా ఉంది. జూ లోపలికి ఎంట్రీ అయితే ఇది. జూ కి ప్యాకేజెస్ ఉన్నాయన్నమాట. సఫారీ ప్లస్ జూ ఎంట్రీ, రకరకాల ప్యాకేజ్లు అయితే ఉన్నాయి. నేను మా ఫ్రెండ్స్ తో వచ్చాను కాబట్టి సఫారీ ఇంక్లూడెడ్ తీసుకున్నాను. మొత్తం 1000 dirhams అన్నమాట. మేము ఒక 6 మెంబర్స్ దాకా ఉన్నాం. డిస్కౌంట్ అంతా పోయి మాకు 600 dirhams కి అయితే వచ్చింది. ఇగోండి మా టికెట్లు అన్ని తీసుకున్నాం అనమాట. మాకు 600 చిల్లర అయితే పడింది. మొత్తం 4 గంటల దాకా జూలో తిరగచ్చు. 4ంటికి ఎగ్జాక్ట్లీ సఫారీ అయితే స్టార్ట్ అవుద్ది. 4 to 6 4 to 5:30 అనేది క్లారిటీ లేదు. అప్పుడు టైమింగ్ బట్టి చూసుకుందాం అని చెప్పి వదిలేసాం అనమాట. ఇదంతా కూడా జూకి సంబంధించిన మ్యాప్. ఎంత ఉందో మ్యాప్. ఎంట్రీ గేట్ కు ముందు ఇదంతా ఉంటుంది. పదండి మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం. నేను రికమెండ్ చేసేది ఏంటంటే, మీరు పొద్దున్నే వచ్చేసారు అనుకోండి ఇక్కడికి 9ంటికల్లా, సాయంత్రం దాకా తిరిగి సాయంత్రం సఫారీ అయితే చేసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ వెబ్సైట్ ఉంది చూడండి. ఆ వెబ్సైట్ లోకి వెళ్తే జూ డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి. ఎంటర్ ది డ్రాగన్. వెళ్ళిపోదాం. ఇదిగోండి. ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్ యూ. బ్రింక్ ఆఫ్ ఎక్స్టింక్షన్ అని చెప్తున్నారు ఈ బ్రీడ్ ని. లోపలికి ఎంటర్ అవుతూనే ఈ బ్రీడ్ జంకలు అయితే కనిపించాయి. ఎస్, రంగు, రుచి, చెక్కదనం స్టార్టింగ్ అదరగొట్టాయి. వెళ్దాం మనం లోపలికి వెళ్ళి ఇంకా చూద్దాం. గైస్, నా ట్రావెల్ బుకింగ్స్ కి నేను యూజ్ చేసేది వీగో యాప్. వీగో అనేది గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్. వీగో సర్వీసెస్ చాలా లాంగ్వేజెస్ లో ఉన్నాయి. మనం ఫ్లైట్స్ కానీ హోటల్స్ కానీ సర్చ్ చేసినప్పుడు వీగో ఏం చేస్తుందంటే హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ ని చెక్ చేసి చీపెస్ట్ ఫేర్ ఉన్నది చూపిస్తుంది. చీపెస్ట్ కంపారిజన్ వెబ్సైట్ అనుకోండి. అంతేకాకుండా వీగోలో మనం వీసాలు కూడా చేసుకోవచ్చు. చాలా ఫన్ యాక్టివిటీస్ తో పాటు IRCTC ట్రైన్ బుకింగ్స్ కూడా ఇందులో చేసుకోవచ్చు. వీగో యాప్ వరల్డ్స్ ఫాస్టెస్ట్ లోడింగ్ ట్రావెల్ యాప్. లాస్ట్ మినిట్ బుకింగ్స్ లోను, అలాగే లో కనెక్టివిటీ ఉన్న ఏరియా బుకింగ్స్ లోను వీగో యాప్ చాలా హెల్ప్ చేస్తుంది. చాలా ఎక్సైటింగ్ ఫీచర్స్ ఉన్నాయని చెప్పాను కదండి వీగో యాప్ లో. మీరు ఒకవేళ యాప్ ని ఆల్రెడీ యూజ్ చేస్తుంటే అప్డేట్ అయితే చేసుకోండి. వీగో యాప్ డౌన్లోడ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. వెళ్ళి చెక్ చేసి డౌన్లోడ్ చేసి యూజ్ చేయడం స్టార్ట్ చేయండి గైస్. ఇక్కడ నుంచి కూడా బాగా కనిపిస్తున్నాయి. వైట్ అండ్ బ్రౌన్ కాంబినేషన్ లో ఉన్నాయి చూడండి. ఇప్పుడు చూడబోయేది అరేబియన్ ఆరిక్స్. ఇవి ఖతార్ నేషనల్ యానిమల్. అది పెద్ద కొమ్ములతో ఉన్నాయి చూడండి. చాలా ఈజీగానే కనిపిస్తున్నాయి మనకి, మరి అంత దూరంగా ఏం లేవు. గైస్, ఇంకొక విషయం, బాగా నడవలేకపోతే మనం బగ్గీస్ అవి బుక్ చేసుకోవచ్చు. అది కూడా కాదంటే ఇలాంటి ట్రైన్స్ అవి ఉంటాయన్నమాట. మనం అయితే వెళ్ళొచ్చు. అలాంటి ట్రైన్స్ కూడా తీసుకుని మనం అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చూసుకుంటూ నేను జిరాఫీస్ దగ్గరికి అయితే వచ్చాను. ఇప్పుడు నేను లోపల దాకా వెళ్ళలేను, ఎందుకంటే బ్రేక్ టైమ్ లో ఉన్నాయంట. అవి బయట నుంచే చూపిస్తున్నాను, లోపలికి వెళ్ళలేకపోతున్నాను. లోపలికి మళ్ళీ 3 o'clock అలౌడ్ అంట. సో అవి కూడా నీడకి సేద తీరుతున్నాయి. ఇప్పుడు చూపించాను చూడండి, అక్కడ జిరాఫీన్ ఫీడ్ కూడా చేయొచ్చు మనం. అలాగే ఇక్కడ సఫారీ ఓవర్లుక్ కూడా ఉంది. సఫారీ ఓవర్లుక్ అంటే మనం సాయంత్రం వెళ్తాం కదా సఫారీకి. బండి ఉంది చూడండి, బండి కనిపించిందా? అలాగే మేము కూడా వెళ్తాం, కాకపోతే సాయంత్రం అనమాట. మార్నింగ్ ఇవన్నీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి స్లాట్స్. ఇది సఫారీ అవుట్లుక్. ఫస్ట్ అండ్ షుడ్ గా మీరు వాటర్ అయితే క్యారీ చేయండి, లేదంటే ఈ ఎండకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది. అరే, నేను UAE లోనే లార్జెస్ట్ జూ అనుకున్నాను, కాకపోతే మిడిల్ ఈస్ట్ లోనే లార్జెస్ట్ జూ అంట, ఎలైన్ జూ. తర్వాత ఆఫ్రికన్ వరల్డ్ డెజర్ట్ లోకి అయితే ఎంటర్ అవుతున్నాను. నాకు తెలిసి వాటర్ బాడీస్ లో ఉండే అన్ని ఇక్కడ ఉంటాయి అనుకుంటా. ఎస్, ద ఫర్టైల్ ల్యాండ్. ఏమేమున్నాయి? హిప్పోపోటమస్. జూ మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు, చెప్పుకోవాల్సిన విషయం. గైస్, ఇది వచ్చేసి బయట సైడ్ నుంచి వ్యూ కదా. అక్కడ ఒక గ్లాస్ రూమ్ ఉంది చూడండి, ఆ గ్లాస్ రూమ్ కూడా వెళ్ళి మనం చూడొచ్చు. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను, గ్లాస్ రూమ్ దగ్గరికి. ఒకవేళ హిప్పోపోటమస్ బయటకు వచ్చిందంటే ఇక్కడ నుంచి కనిపిస్తుంది, కానీ లోపలే ఉన్నట్టు ఉన్నాయి. సౌండ్ వినిపిస్తుంది అక్కడ. హే, అద్దాల రూమ్ అని చెప్పాను కదా. పదండి, వెళ్తున్నాను నేను లోపలికి. హే, అటు సైడ్ పెద్దది, ఇటు సైడ్ చిన్నది. అద్దాల రూమ్ లోంచి వ్యూ అయితే ఇది. పైకి లెగిచేయి. అబ్బా, పైకి లెగిసినప్పుడు అక్కడి నుంచి వ్యూ అదురుద్ది.
ఇదిగోండి మనకి ఎంతో ఇష్టమైన సర్ప్రైజ్ దగ్గరికి వచ్చాం. కలర్ అయితే లైట్ గ్రీన్, గ్రే, బ్లాక్, బ్రౌన్. బాగుంది, చూడముచ్చటగా ఉంది. రెస్టింగ్ టైంలో ఉంది. కళ్ళు చూడండి, అసలు కళ్ళు అసలు ఆర్పట్లేదు కళ్ళు. ఈ హిప్పోపోటమస్ ఉంది కదా, అందులోనే క్రొకోడైల్స్ కూడా ఉన్నాయి. నైల్ క్రొకోడైల్ లాంటిది. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఇంకోటి పడుకుంది, రెస్ట్ తీసుకుంటుంది. హిప్పోపోటమస్ ఏరియా నుంచి బయటకు రాగానే ఎలిఫెంట్ విలేజ్ అని ఉంది. ఇక్కడ క్లోజ్ చేస్తుంది. ఎలిఫెంట్స్ కూడా ఏం లేవు, లోపలికి అయితే పంపించరంట. నెక్స్ట్ మంత్ ఎంట్రీ అని చెప్తున్నారు. ముంగీస్లు ఇగోండి, ముంగీస్లకి పాములకి అస్సలు పడవు. ఈ కేజ్లో కోతులు అవి ఉన్నాయి. మన కెమెరా అది క్యాప్చర్ చేయలేదు, ఎందుకంటే ఈ జాలీ ఉంది కదా, లోపల దాకా వెళ్ళలేదు. ఇగోండి, కనిపించిందా? వస్తుందా? వచ్చింది ఇక్కడికి. రకరకాల బ్రీడ్స్ ఉన్నాయి. గైస్, నాకు తెలిసి ఈ వీడియో చాలా పెద్దది వస్తుంది. సో నేనేం చేస్తానంటే జూ ఒక వీడియో, సఫారీ ఒక వీడియో పెడతాను. ప్రస్తుతం నేను లయన్, టైగర్, గొరిల్లా, చింపాంజీని చూడటానికి అయితే వచ్చాను. ఇక్కడ చూడండి, గ్లాసెస్ ఉన్నాయి కదా, వీటిల్లో ఉంటాయి. అంటే సెపరేట్ గా ఉంటాయి రండి, ఒకే దగ్గర ఉండవు. ఇది వచ్చేసి గొరిల్లా. రెస్ట్ తీసుకుంటున్నాడు అక్కడ. భలే పడుకున్నాడు చూడండి. అక్కడ ఒకటి, ఇక్కడ నీడకే ఉంటున్నాయి. అవునులేండి, మనమే ఎండకు తట్టుకోలేము. అవి ఎక్కడ తట్టుకుంటే నడిస్తే బాగుండు. గొరిల్లా తర్వాత ఆఫ్రికన్ లయన్ దగ్గరికి అయితే వచ్చాం. ఎస్టిక్ లయన్ కాదు, ఆఫ్రికన్ లయన్. సో ఆఫ్రికన్ లయన్స్ అయితే పడుకున్నాయి. ఇదిగోండి, స్లీపింగ్ టైం. అరే, ఇందాక 2 అనుకున్నాను, 4 ఉన్నాయి ఇందులో. చెడుది లెగిసింది, నడుస్తుంది. హలో, బుల్లబ్బాయి లేచాడు. ఏ బుల్లబ్బాయి నడు, బుల్లబ్బాయి నడు. గడ్డి నోట్లో పెట్టుకుంటుంది. నడుస్తుంది. అదే, ఇవి కదా మనకు కావాల్సిందే. ఫుల్ రెస్ట్ తీసుకుంటున్నాయి. ఎస్టిక్ లయన్కి ఆఫ్రికన్ లయన్కి తేడా అంటే తెలుసా? మన దానికి జూలు బాగా ఎక్కువ ఉంటుంది, వీటికి జూలు తక్కువ ఉన్నాయి. ఆఫ్రికన్ మేల్ లయన్ ఇది. ఇందాక మనం ఫీమేల్ చూసాం, ఇది మేల్. ఈ ఎండకి బాగా రెస్టింగ్ టైం, అందులోనూ మధ్యాహ్నం అయింది. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంది కదా, అక్కడ ఇంకోటి పడుకుంది. గైస్, పూమా ఉంది ఇక్కడ. పూమా అనేది మనం చాలా రేర్ గా స్పాట్ చేయగలం. బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ కూడా నేను స్పాట్ చేయలేకపోతున్నాను. ఎక్కడో పడుకుంది, ఏ చెట్టు పైన ఉందో ఎక్కడ ఉందో. నాకు తెలిసి లోపల రెస్ట్ తీసుకుంటున్నట్టుంది. చాలాసేపు నెతికాను, ఎక్కడ ఏం కనిపించలేదు. జాగ్వర్. మనం జాగ్వర్ ని ఇప్పుడు దాకా చూడలేదు. చూసారా జాగ్వర్ మీద మచ్చలు ఎలా ఉన్నాయో? చీతాకు వేరు ఉంటది, లెపర్డ్కి వేరు ఉంటది, జాగ్వర్ కి వేరు. వెళ్తుంది, నడుస్తుంది. చాలా రేర్ గా చూడొచ్చు ఇటువంటి స్పీసీస్ ని. లోపలికి వెళ్ళిపోతుంది నీళ్ళలోకి. అయిపోయింది సినిమా. ఇదిగోండి జాగ్వార్. ఏంటి ఏది చెప్తాను ట్రై చేస్తున్నాడు బుల్లబ్బాయ్. ఓ బుల్లబ్బాయ్, అదిగో. ఏంట్రా బుల్లబ్బాయ్, చెప్పురా ఏంటి? మనం ఇప్పుడు చింపాంజీని చూడటానికి వెళ్దాం. చింపాంజీకి మంచి బందోబస్తుగా కట్టారు, లోపలికి వెళ్దాం. ఇలాంటి గ్లాసెస్ అవి ఉంటాయి, మనం ఇలాంటి గ్లాసెస్ నుంచి చూడొచ్చు. క్లియర్ వ్యూ. అదిగోండి, ఆ చెవ్వరు ఉన్నాయి. దే ఆర్ ప్లేయింగ్. హియర్ కమ్స్ ద చింపాంజీ. చెవ్వరు ఉన్నాయి, ఏ నాటి థింగ్స్ చేస్తున్నాయి అక్కడ. ఈ చింపాంజీ దగ్గర కూడా ఆఫ్రికన్ లయన్స్ ఉన్నాయి. అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, 2 ఉన్నాయి, పడుకున్నాయి. ఇది బ్యాక్ సైడ్ నుంచి అనమాట. ఆ పైన కూర్చుంది రాజా. అద్దుకోండి, ఏంటి చాలా బక్కగా ఉన్నాయి. అరే, చాలా బక్కగా ఉంది ఇది. ఇటు సైడ్ తిప్పితే ముఖం బాగుంటుంది. ఆఫ్రికన్ లైన్ చూడండి ముఖం. ఎస్టిక్ లైన్కి ఆఫ్రికన్ లైన్కి చాలా డిఫరెన్స్ ఉందని చెప్పాను కదా, బొచ్చుతో సహా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి నేను పెంగ్విన్స్ దగ్గరికి వెళ్తున్నాను. పెంగ్విన్స్ అయితే ఇప్పుడు దాకా లైవ్ లో ఎప్పుడు చూడలేదు. సూపర్ డూపర్ ఎక్సైటెడ్ నేను. పెంగ్విన్స్ అన్నాను కదా, ఈ బర్డ్ వరల్డ్ లోనే ఉంటాయి. లోపలికి ఎంటర్ అవుతూనే జ్యువెల్స్ ఆఫ్ ద UAE అని ఉంది. ఇవన్నీ కూడా ద జ్యువెల్స్ అంటే ఇక్కడ. పదండి తాళ్ళలోంచి లోపలికి వెళ్ళిపోదాం. వావ్ 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 వావ్, క్యాకల్. ఒక ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్. పైన అన్ని పెట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా పెట్టలు అన్నిటిని వదిలేశారు. పెట్లు ఉన్నాయి కానీ చాలా దూరంగా ఉన్నాయి. క్లోజ్ ఎన్కౌంటర్స్ అయితే కాదు. అరే, ఇటు కింద అన్ని డక్స్ ఉన్నాయి. ఈ రామచిలకలు ఒక్కటే దగ్గర నుంచి కనిపిస్తున్నాయి. ఓకే, మరీ నేను ఎక్స్పెక్ట్ చేసినంత లేదు ఈ బర్డ్స్ అనేది.
నేనైతే పెంగ్విన్స్ గురించి చూస్తున్నాను. పెంగ్విన్స్ అయితే ఇక్కడ ఎక్కడా లేవు. రెస్ట్ తీసుకుంటున్నట్టు ఉంది. లాంగ్ టైల్డ్ పిట్లవి. పెంగ్విన్స్ దగ్గరికి వచ్చాం మనం. గుడ్లు పెడుతుంది అనుకుంటే ఇది. ఆ లోపల చూడండి ఎన్ని పెంగ్విన్స్ ఉన్నాయో. మొత్తం ఎయిర్ కండిషన్ దాంట్లో పెంచుతున్నారు వీటిని. ఒక్కటైనా వాటర్లో దిగుతుందేమో అని చూస్తున్నాను. ఒక్కటి కూడా వాటర్లో దిగలేదు. అరే దిగుతుందా? ఇక్కడికి వచ్చి కమాన్ వెయిటింగ్ కమ్. నాకు తెలిసి ఇది ఏదైనా ఫీడింగ్ టైం అనుకుంటా. అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ఒకదాని వెనక ఎలాగ వస్తున్నాయో చూడండి. అది ఫీడింగ్ టైం. ఆవిడ తీసుకొచ్చింది, చూద్దాం. అది అరే ఫీడింగ్ చేప మొక్కలు వేస్తుంది ఆవిడ. ఇగోండి పెంగ్విన్స్ అయితే వచ్చాయి, స్విమ్ చేసే. ఎస్, అక్క ఫీడ్ చేసింది, వెళ్ళిపోతుంది. ఇగోండి దిగే లోపలికి. అది ఎస్, నేను ఇందాక గెస్ట్ చేసింది కరెక్టే. గుడ్లు పెట్టింది అనుకున్నాను కదా, కింద ఉన్నాయి గుడ్లు. కనిపించిందా? ఎస్, అదిగోండి పెంగ్విన్ గుడ్డు. అవి చూడండి ఫీడ్ని ఎలా తెచ్చుకుంటున్నాయో. ఆవిడ మళ్ళీ వచ్చింది. ఇందాక బకెట్ వేసింది కదా, బకెట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొన్ని వేస్తుంది. అది నాగరాజు గారు వేసుకోండి అన్నట్టు వేసింది. అండర్ వాటర్లో చూడండి ఎలా అవుతున్నాయో. ఫీడ్ని ఎలా తింటుందో చూడండి అండర్ వాటర్. అరే అండర్ వాటర్. పెంగ్విన్స్ దగ్గర నుంచి బయటకు వచ్చాను. ఇక్కడ ప్యారెట్ షో ఉంది. ప్యారెట్ షో ఫ్రీ అని చెప్పారు, కాకపోతే టైమింగ్స్ ఉంటాయి అనుకుంటున్నాను నేను. ప్యారెట్ షో ఇప్పుడు లేదంట. సో ఇక్కడ నుంచి వేరే దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నా. వెళ్తున్న దారిలో కొన్ని పెట్టలు జంకలు కనిపించాయి. ఏ పెట్టకి చూడండి ముక్కు ఎంత ఉందో ముందు. కేజ్ లో ఉంది. కేజ్ లో కూడా కొన్ని పెట్టలు ఉంటాయంట. లోపలికి వెళ్దాం. ఇగో పైన ఉన్నాయి పెట్టాల్. లోపలికి వెళ్దాం. అరే నల్ల పెట్టలు ఎంత ఉన్నాయో పెట్టలు. పింక్ ఒకటి ఉంది అక్కడ. ఒడ్డి అమ్మా ఎంత ఉన్నాయో ఈ పక్షులు. చాలా పెద్ద ఈ పక్షులు. ఇక్కడ పైన ఒక పెట్ట ఉంది. పెట్ట కదా అనుకోండి, పెద్ద పక్షే. కింద నెమళ్ళు రెస్ట్ తీసుకుంటున్నాయి. ఇదిగోండి దీని పైన ఉంది. కేజ్లోంచి లోపలికి వచ్చా, దాని పైన ఉంది. ఇందాక బర్డ్స్ దగ్గరికి వెళ్ళాం కదా, నెమళ్ళు చూసాం కదా, ఆ పక్క కేజ్లో ఇది ఉంది. ఇది వచ్చి అరేబియన్ లెపర్డ్. లేచింది అది. గాండ్రిస్తుంది. వినండి ఎలా గాంధీ. ఒకసారి వినండి. అది రారా కిట్టయ్య. దిగింది. ఆహా అది ఏమైనా ఉందా లెపర్డ్? దాని డిజైన్ చూడండి, రంగు రుచి చెక్కదనం. ఇక్కడ నుంచి ఈమూల దగ్గరకు వచ్చాం. ఇదిగోండి ఇవన్నీ కూడా ఈమూలు. ఇదిగో ఈమూ పెట్టలు కాదు, పక్షులు. అన్నీ అయిపోయినాయి అనుకుంటున్నారేమో, ఇంకా చాలా ఉన్నది మ్యాటర్. ఇప్పుడు ఫ్లెమింగోస్ దగ్గరికి వెళ్తున్నాను. ఫ్లెమింగోస్, బిలీవ్ మీ, ఫ్లెమింగోస్. పెంగ్విన్స్ని చూశాను, ఇప్పుడు ఫ్లెమింగోస్ని చూస్తున్నాను, మీకు చూపిస్తున్నాను. ఇందాక నుంచి వెయిట్ చేస్తున్న ఫ్లెమింగోస్ దగ్గరికి అయితే వచ్చేసాం. హియర్ కమ్స్ ద ఫ్లెమింగోస్. అవిగోండి ఫ్లెమింగోస్. కొట్టుకుంటున్నాయి. అండ్ ఇట్ సైడ్ అయితే చూడండి ల్యాండ్ పైన అయితే ఉన్నాయి. ఇది సూపర్ ఉంది గైస్. మీలో ఎప్పుడైనా ఎవరైనా ఫ్లెమింగోస్ని ఇంత దగ్గర నుంచి చూసారా? చూస్తేనా కామెంట్స్ చేసి చెప్పండి. అది మంచి షాట్ అయితే వచ్చింది. హే ఏంటిది? హంస, స్వాన్.
గైస్ అలైన్ జూ అనేది మటుకు మస్ట్ విజిట్ ప్లేస్ అండి. మీరు ఒకవేళ యుఏఈ వస్తుంటే తప్పకుండా అయితే విజిట్ చేయండి. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ ఎలా కనిపిస్తుందో కామెంట్స్ లో చెప్పండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. గైస్ వ్లాగ్ నచ్చితే తెలుసు కదా, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ అలైన్ జూ యుఏఈ అబుదాబి.